బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును అందించడానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. వినుచున్న మీకెల్లరకు మరణాత. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకుందాము. నిర్గమకాండము 3వ అధ్యాయము 7-8 వచనములు చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమును కనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజీలకు, హివ్వీలకు, ఎబీసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగములో హోరేబు పర్వతం పైకి మోషే గారు మండుచున్న పొద, ఈ పొద ఎలా కాలిపోలేదో చూడడానికి వచ్చిన వారై ఉన్నారు. ఆ సమయమందు పొద నడిమిలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అనంటే, ఇశ్రాయేలీల మొర నేను విన్నాను, వారి బాధను నేను చూశాను, కాబట్టి నేను వారిని విడిపించటానికి దిగి వచ్చి ఉన్నాను అని చెప్పిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు అంటూ ఉన్నాడు, ఇక్కడ ఒక వాగ్దానం చేస్తున్నారు. మోషే గారికి చెప్తూ ఉన్నారు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించటానికి నేను దిగి వచ్చి ఉన్నాను. ఇది ఇశ్రాయేలీలకు దేవుడు ఇచ్చిన వాగ్దానమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానమును నెరవేర్చువారై ఉన్నారు అనేది ఈ దినమందు నేను మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈ దినము నేను చెప్పాలనుకున్న అంశం ఏమై ఉన్నది అంటే, వాగ్దానమును నెరవేర్చు దేవుడు. ఒక్కసారి ఒక వాగ్దానము దేవుడు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా భూమి ఆకాశములు గతించిన నా మాట గతింపదు అనే సెలవిచ్చిన దేవుడు, పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన మాత్రం ఆయన వాగ్దానమును నెరవేర్చువారై ఉన్నారు. మనము కొన్ని విషయాలు కొందరి జీవితములలో నుండి మనము ధ్యానం చేద్దాం. దేవుడు వాగ్దానం ఇచ్చి ఎలా నెరవేర్చారు అనేది చూద్దాం. మొట్టమొదటిగా వాగ్దానం అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఏదెను తోటలో ఆదాము హవ్వలకు దేవుడిచ్చినటువంటి వాగ్దానము. మిమ్ములను మోసం చేసిన సాతానే లోకంలో ఉన్న మానవాళిని మోసం చేయవాడై ఉన్నాడు గనుక వాడి క్రియలను సంపూర్ణంగా నాశనం చేయడానికి, అలాగే మీ లోపల ప్రవేశించిన పాపమును తీసివేయడానికి రక్షకుణ్ణి నేను పంపిస్తాను. ఆయన దీనిని సమూలముగా నాశనం చేయువారై ఉన్నారు అనే వాగ్దానము ఏదెను వనములో దేవుడు ఇచ్చిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, సాతాను మాట విని మనుషులైన వారు, ఆది తల్లిదండ్రులైన వారు పాపం చేయడాన్ని బట్టి తర్వాత ఆయన రక్షకుని పంపిస్తానని అన్నారు. అప్పుడు ఇచ్చిన వాగ్దానము కొన్ని వేల సంవత్సరముల తర్వాత నెరవేర్పులోనికి వచ్చింది. దేవుడు ఒకసారి వాగ్దానం చేస్తే ఆ వాగ్దానము దేవుడు చేసేటప్పుడే, మాట ఇచ్చేటప్పుడే ఆయన మనస్సులో సమయము కూడా నిర్ణయమైపోయిన సమయానికే దేవుడు తన వాగ్దానమును నెరవేర్చువారై ఉన్నారు అనేది మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాము. ఎందుకు అంటే, దేవుడు ఆదాము అవ్వలను భూమి మీదకి పంపించి వేసిన తర్వాత, వారి సంతానము వృద్ధి చెందిన తర్వాత దేవుడు అబ్రహాము గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇస్సాకు యాకోబుల ద్వారా
యాకోబు 12 మంది కుమారుల ద్వారా ఇశ్రాయేలీలను ఏర్పాటు చేసుకొని ఆ ఇశ్రాయేలీలకు రాజులను ఏర్పాటు చేసి ఆ రాజులు దేవునికి కొందరు విరోధముగా, కొందరు దేవునికి అనుకూలంగా పరిపాలన చేసిన వారుగా ఉన్నారు. అలాగే యోధా రాజులుగా, ఇశ్రాయేలు రాజులుగా 2 వర్గాలుగా ఇశ్రాయేలీల 12 గోత్రముల వారు విభజింపబడ్డారు. ఆ తర్వాత బబులోను చెరలోనికి ఇశ్రాయేలీలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎజ్రా నెహెమ్యా కాలంలో వారు యెరూషలేము మందిరాన్ని కట్టడానికి వారున్న రాజ్యములో నుండి బయలుదేరి రాజు యొక్క అనుమతితో యెరూషలేమును పునర్నిర్మించిన వారుగా, బాగు చేసిన వారుగా ఉన్నారు. ఆ సమయం అందరూ ఎజ్రా నెహెమ్యా గారు ఏం చేశారంటే, దేవుడు మనకేం చెప్పాడు, అన్యులను వివాహం ఆడకూడదని చెప్పారు, వారి వలన సంతానం పొందకూడదని చెప్పారు. కానీ మీరు ఇవన్నీ చేశారు గనుక ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, అన్యులైన స్త్రీలను మీరు విడిచిపెట్టాలి, అన్య స్త్రీల వలన జన్మించిన సంతానాన్ని కూడా విడిచిపెట్టేయాల్సిందే అని ఆ దినములలో వారు ఏం చేశారు అంటే, యూదులైన వారు ఎవరైతే అన్య స్త్రీలను వివాహం ఆడారో వారిని విడిచిపెట్టాలి అని ఆజ్ఞాపించారు. వారి వలన కలిగిన సంతానాన్ని కూడా విడిచిపెట్టాలని చెప్పారు. ఆ విధంగా ఇశ్రాయేలీల నుండి అన్యులను వేరు చేసిన వారుగా ఉన్నారు. వేరు చేయబడిన తర్వాత దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేసిన తర్వాత 400 సంవత్సరములు దేవుని వాక్కు వినబడకుండా, ప్రవక్తలు లేకుండా నిశ్శబ్ద కాలము కొనసాగింది. ఆ తర్వాత యేసేపు మరియలకు ప్రదానం చేయబడింది. మరియ గారు తాను ప్రార్థనా గదిలో ఉన్నప్పుడు గబ్రియేలు దేవదూత గారు వచ్చి కనబడి మాట్లాడటం జరిగింది. అలాగే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉన్నది. తర్వాత యేసేపు గారికి దేవదూత గారు కనబడ్డారు, మాట్లాడారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ వార్త భూమి మీదకి వచ్చిందో, సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే, దేవదూతలను భూమి మీదకు పంపించి వారి ద్వారా వర్తమానములు చెప్పిస్తూ ఉన్నారు. వారి ద్వారా ప్రజలకు దేవుని మనసులోని సంగతులను బోధిస్తూ ఉన్నారు. ఆ విధముగా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ భూమి మీదకి జన్మింపజేశారు. ఆయన ఏ సమయంలో జన్మించాలో ఆ సమయంలో జన్మించేటట్లు చేశారు. ఎక్కడ జన్మించాలో అది ప్రవక్తల ద్వారా ముందుగానే తెలియజేయబడింది కనుక ఆ ప్రకారమే ప్రతి ఒక్కటి కూడా. అందుకే గలతీ 4:4లో పౌలు గారు అంటూ ఉన్నారు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపెను అనే మాట మనకు కనబడుతూ ఉంది. ప్రతి విషయము దేవుడు మొదటిగా ఏది వాగ్దానం చేశాడో ప్రవక్తల ద్వారా అదే విధంగా వాగ్దానమును నెరవేర్చిన వారై ఉన్నారు. వారు జన్మించారు, 30 సంవత్సరములు తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నారు, 3.5 సంవత్సరములు పరిచర్య చేశారు. సమయం వచ్చినప్పుడు గెత్సెమనే తోటలో అప్పగింపబడ్డారు, సిలువలో మరణించారు, ప్రాణం పెట్టారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, ఆరోహణమై వెళ్ళారు, పరిశుద్ధాత్మను కుమ్మరించారు. అలాగే త్వరలో దేవుడు మధ్యాకాశంలోనికి పెండ్లి కుమారుడుగా రానయున్నాడు. ఇవన్నీ కూడా ఏంటి అనంటే వాగ్దానములు. దేవుడు తాను ఏదైతే వాగ్దానం చేశారో ఆ ప్రకారంగా తానే దైవ కుమారుడుగా వచ్చారు, మనుషుల మధ్య నివసించారు, ప్రాణం పెట్టారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. అలాగే ఇంకా పరిశుద్ధాత్మను కుమ్మరించుట ద్వారా క్రైస్తవ సంఘాన్ని ఆయన స్థాపన చేసిన వారుగా ఉన్నారు. ఆయన మరలా తెలియజేస్తూ ఉన్నారు, నేను మరలా ఏ రీతిగా వెళ్ళానో ఆ రీతిగానే తిరిగి వస్తాను, మీకు నివాసంలో సిద్ధపరచ వెళుచున్నాను, నేనున్న స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోతాను అని రెండో రాకడను గుర్చి కూడా వారు చెప్పిన వారుగా ఉన్నారు, వాగ్దానం చేసిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వాగ్దానము కూడా సమయం రాగానే నెరవేర్పులోనికి తీసుకుని వచ్చారు. సమయం రాగానే అన్నీ చేసిన దేవుడు సమయం రాగానే రెండో రాకడలో కూడా ఆయన రానయ్యున్నారు. అయితే ప్రభు చెప్తూ ఉన్నారు, మరి నేను వస్తానని మీకు ఎలా తెలుస్తుంది అని శిష్యులు ఆయన ఏకాంతముగా ఉన్నప్పుడు అడిగిన మాటను బట్టి ఆయన
రాకడ సూచనలు తెలియజేస్తూ ఉన్నారు. ఇదిగో ఏం జరిగిద్ది అని అంటే, నేను వచ్చే కాలంలో జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేస్తారు. అలాగే కరువులు, భూకంపాలు కలుగుతాయి. యుద్ధములను గురించి, యుద్ధ సమాచారముల గురించి వినబోతాం. ఈ మాటలనే చెప్పారు. మనం గమనించినట్లయితే కరోనా తరువాత భయంకరమైనటువంటి యుద్ధాలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. 2022 నుండి ఈ నెలలో, ఈ సంవత్సరంలో యుద్ధం లేదు అనడానికి వీల్లేదు. రకరకాల ఒక దేశం మీద ఒక దేశము యుద్ధమాడుతూ జన నష్టము, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, ఆరోగ్యపరమైన నష్టాలను కలుగజేసుకుంటూ ఒకరినొకరు నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ ఏంటి అంటే రాకడ గుర్తులు. ప్రభు అంటూ ఉన్నారు, నేను వస్తానంటానికి, నేను చేసిన వాగ్దానము నెరవేర్చడానికి గుర్తు ఏంటంటే ఇవన్నీ మీరు కలిగినప్పుడు మీరేం చేస్తారంటే, రాకడ త్వరగా ఉందని మీరు జ్ఞాపకం చేసుకోనండి అని చెప్తూ ఉన్నారు. ఇవి వేదనలకు ప్రారంభము అని అన్నారు. జనులు ఒకరి మీద ఒకరినొకరు ద్వేషించుకొని ఒకరినొకరు మరణానికి అప్పగించుకుంటారు అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. కాబట్టి అక్రమంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు, మనుషులు ప్రేమ లేని వారుగా ఉన్నప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు దేవుని రాకడ త్వరగా ఉంది, దేవుడు రెండోసారి వస్తానని వాగ్దానం చేశారు కనుక ఆయన తప్పకుండా వస్తారు అనే ఆలోచన కలిగిన వారై బహు జాగ్రత్తగా బ్రతకాలి అనేది దేవుని వాక్యమును బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం గమనించినట్లయితే అపోస్తులైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో రాకడ గురుతులు కనబడుతూ ఉన్నాయి. అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు అని అంటే, అనురాగ ద్వేషులు, గర్వాంధులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అజితేంద్రియులు, బింకములాడువారు, అతిద్వేషులు, పైకి భక్తి గలవారైండి దాని శక్తిని ఆశ్రయించిన వారు, ఇలాంటి వారు ఉంటారు కనుక ఈ గుర్తులను బట్టి రాకడ త్వరగా రాబోతూ ఉందని మీరు తెలుసుకోండి అని తెలియజేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో మనం చూసినట్లయితే, అనుకొనని గడియలో ఆయన వచ్చును గనుక సిద్ధంగా ఉండండి అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రభు అనుకొనని గడియలో వస్తారు కనుక సిద్ధంగా ఉండాలి. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోతానని రాకడను కూర్చున్నటువంటి మాటలు ఆయన చెప్పారు కనుక ఈ సూచనలన్నీ కూడా ప్రభు రాబోతూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాయి కనుక రాకడకు సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే ఎలా ఉండాలి అంటే, పేతురు గారు తన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో తెలియజేస్తూ ఉన్నారు. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండుడి. రాకడ గుర్తులు జరుగుతున్నాయి. అందరం మనము రాకడ వస్తుందని చెప్తూ ఉన్నాం. అయితే రాకడకు సిద్ధపడచ్చు ఎలా ఉండాలి? ఆశతో అపేక్షించాలి. దేవుని దినపు రాకడ కొరకు పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి కలిగిన వారమై జాగ్రత్తగా ఉండాలి. పడకుండా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మాట, చూపు, వెనుకిడి, తలంపు ప్రతి విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎందుకు అంటే, ఆయన శరీరధారిగా వస్తాడు అని వాగ్దానం చేశారు, వచ్చారు. ఆయన ప్రాణం పెడతారు అని అన్నారు, ప్రాణం పెట్టారు. సమాధిలో నుంచి తిరిగి లేస్తారు అని ముందుగానే చెప్పారు, ఆ ప్రకారమే జరిగింది. ఆయన ఆరోహణం అవుతారు అని చెప్పారు, ప్రవచనాలు చెప్పినాయి, ఆ ప్రకారంగా జరిగింది. పైనుండి ఆత్మ కుమ్మరింపబడుతుంది అని వాగ్దానం చేశారు, ఆ విధంగా కుమ్మరింపబడింది. ఆయన రెండవ రాకడలో వస్తారు అని చెప్తూ ఉన్నారు, అది కూడా జరుగుతుంది ఖచ్చితంగా. గనుక రెండవ రాకడకు మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానం చేసిన దేవుడు నిశ్చయముగా వాగ్దాన నెరవేర్పును కూడా అందించువాడై ఉన్నాడు. మనం చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూస్తే, అబ్రహామును దేవుడు పిలిచాడు. నేను నిన్ను చూపించే దేశమునకు నువ్వు రా, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని వాగ్దానం చేశాడు. అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు ఆయన వయసు 75 ఏండ్లు. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట కనబడుతూ ఉన్నది. అప్పుడు పిలిచిన దేవుడు ఆయనకి 100 ఏండ్ల వయసు వచ్చినప్పటికీ కూడా సంతానం ఇయ్యలేదు. మధ్యలో ఈయన అంటూ ఉన్నారు, అయ్యా ఎంత ఆస్తి ఉంటే ఏమి, నా
ప్రధాన దాసుడైన ఎలియాజరే నా ఆస్తికి కర్త అవుతాడు కదా అని అన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, బయటికి తీసుకుని వెళ్ళి ఆకాశ నక్షత్రాలను చూడు, ఇదిగో అంతకంటే గొప్పగా నీ జనాన్ని చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానం చేసింది దేవుడు కనుక మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ తాను వాగ్దానం చేసినప్పుడు ఏ సమయంలో ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారో తాను తన మనస్సులో అనుకున్న ప్రకారము దేవుడే చేసి 100 ఏండ్ల వానికి సంతానం ఇచ్చారు. 90 ఏండ్ల శారా గర్భవతి అయి కుమారుని కని ఇస్సాకు అనే పేరు పెట్టినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి ఆకాశములు గతించిన నా మాట గతింపదన్న దేవుడు వాగ్దానం చేసింది దేవుడు గనుక అసంభవము అసాధ్యము అన్న కాలంలో దేవుడు బిడలనిచ్చి వాగ్దానం చేసిన నేను ఏదైనా నెరవేర్చగలను అని అబ్రహాము గారి జీవితంలో దేవుడు నెరవేర్చి చూపించిన వాడై ఉన్నాడు. కనుక వాక్యం వింటూ ఉన్న దేవుని బిడలారా, వాగ్దానం చేసిన దేవుడు నిశ్చయముగా నెరవేర్చువాడై ఉన్నాడు అని నమ్మాలి. ఇంకా మనం గమనించినట్లయితే యాకోబు కుమారుడైన యేసేపు గారికి 17 ఏండ్ల వయసులో ఆయనకి 2 కళలు వచ్చినాయి. ఆయనకి ఒక కళ ఏంటి, పన ఒకటి, ఆయన పన చేలో నిలబడి ఉంది, మిగతా వారి అన్నదమ్ముల పనులు వారికి చుట్టుకొని ఉన్నాయి. ఆ కళ తన సహోదరులకు చెప్పినప్పుడు వారంటూ ఉన్నారు, మేము నీకు నమస్కారం చేస్తామా, నీకు మేము సాగిల పడతామా అని గద్దించిన వారుగా ఉన్నారు. ఒక్క దినమున ఒక కళ వచ్చింది, సూర్యచంద్ర నక్షత్రములు ఈయనకి నమస్కారం చేస్తున్నట్లుగా కళ వచ్చిందని చెప్పినప్పుడు యాకోబు గారు కూడా ఆ కళ విన్నప్పుడు అన్నారు, ఏంటి మీ అమ్మ నేను కూడా నమస్కారం చేస్తామా అని గద్దించారు. కానీ అక్కడ కనబడుతూ ఉంటుంది, యాకోబు గారు ఇవన్నీ మనస్సులో జ్ఞాపకం ఉంచుకొనేను అని కనబడుతుంది, రాయబడి ఉంటుంది ఆ మాట. ప్రియమైన దేవుని బిడ్డల, ఈ కలలు కలిగిన ఈ యవనస్తుడైన బిడ్డ ఈ కళలను బట్టి అసూయ కలిగింది అన్నదమ్ములకు. వారేం చేశారు, వీనిని చంపినట్లా ఈయన కళలు ఏమగును అని గుంటలో పడేశారు, వర్తకులకు అమ్మారు. అలాగూ ఐగుప్తు దేశంలోనికి బానిస పిల్లవాడుగా వెళ్ళారు యేసేపు గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనకి ఆయనకు వచ్చిన శోధనలు కష్టంలు అన్నీ తెలుసు. ఆయన చెరసాలలో నుండి బయటికి వచ్చి ఫరో ఎదుట నిలిచి ఫరో తర్వాత 2వ అధికారిగా ఎన్నిక చేయబడినప్పుడు యేసేపు గారి యొక్క వయసు 30 సంవత్సరములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాగ్దానము నెరవేర్పు అందుకునేటప్పుడు దేవుడు నిశ్చయముగా వాగ్దానం ఇచ్చేవాడై ఉన్నాడు అని నమ్మాలి. యేసేపు గారు నమ్మారు. వారి ఆ వాగ్దానం స్వతంత్రించుకునేటప్పుడు ఆదికాండము 41వ అధ్యాయం 46వ వచనంలో 30 ఏండ్ల వాడై ఉన్నాడు. అంటే 13 సంవత్సరములు కాలం పట్టింది దేవుడు కలల ద్వారా ఆయనకు చేసిన వాగ్దానము నెరవేరడానికి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు స్వరం ద్వారా చెప్పిన, కలల ద్వారా చెప్పిన, వాక్యం ద్వారా చెప్పిన, దర్శనం ద్వారా చెప్పిన, ఆయన చెప్పిన వాగ్దానము నెరవేర్పు దేవుడు తన మనస్సులో ఉన్న సమయానికే నెరవేర్చువారై ఉన్నారు కనుక దేవుని పిల్లలైన వారు ఓర్పు కలిగిన వారై ఉండాలి. ఇంకా మనం గమనించినట్లయితే ఈ యేసేపు గారు చెప్తూ ఉన్నారు, వారి అన్నదమ్ములు వచ్చారు కరువు కాలంలో ఐగుప్తు దేశంలో ఆహారం ఉందని వచ్చారు, ఆయనకి సాగిల పడ్డారు. ఆదికాండము 43వ అధ్యాయం 26వ వచనంలో కానుకలు తీసుకొని వచ్చి నేలకు సాగిల పడ్డారు. 28వ వచనంలో సాగిలపడ్డారు. 44వ అధ్యాయం 14వ వచనంలో సాగిలపడ్డారు. దేవుని వాగ్దానము నెరవేరింది. ఇంకా మనం గమనించినట్లయితే యేసేపు గారు వారి అన్నదమ్ములని రక్త సంబంధాలందరినీ తీసుకొని వచ్చి ఐగుప్తు దేశంలో పెట్టిన తర్వాత 127 సంవత్సరములు యేసేపు గారు బ్రతికి చివరి దశలో ఉన్నప్పుడు తన అన్నదమ్ములకు తెలియజేస్తూ ఉన్నారు, నిశ్చయముగా దేవుడు మనలను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు, అప్పుడు నిశ్చయముగా మీరు నా ఎముకలు ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళి కనాను దేశంలో
చేర్చండి అని వాగ్దానం చేసి వాళ్ళ దగ్గర మాట తీసుకున్న వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగూ ఆయన చనిపోయేటప్పుడు చెప్పిన మాట 430 సంవత్సరములకు నెరవేరింది. నిర్గమాకాండము 13వ అధ్యాయము 19వ వచనములో చూసినట్లయితే మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను అనే మాట కనబడుతుంది. రాత్రికి రాత్రి ఐగుప్తీయులందరూ కూడా, ఫరో వీరందరూ, అయ్యా మీకు వెండి కావాలా, బంగారం కావాలా, వస్త్రాలు కావాలా, విలువైన ఏం కావాలో అవన్నీ తీసుకొని దయచేసి ఈ రాత్రి మీరు బయలుదేరి వెళ్ళిపోండి అని చెప్పి వారిని బయలుదేరమని సాగనంపినప్పుడు మోషే గారు, యోసేపు గారు తన అన్నదమ్ముల దగ్గర నుండి తీసుకున్న మాటను జ్ఞాపకం చేసుకొని యోసేపు గారి ఎముకలను తీసుకొని బయలుదేరిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన భక్తులైన వారు ఆత్మ ద్వారా ప్రవచించినటువంటి మాటను తప్పకుండా వారు నెరవేర్పులోనికి తీసుకొని వచ్చేవారై ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తులు చెప్పిన మాటలు సమయం వచ్చినప్పుడు నెరవేర్పులోనికి వస్తుంది అనేది మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాము. అలాగే ఆదికాండము 15వ అధ్యాయము 13-14 వచనములో మనము చూసినట్లయితే దేవుడు అబ్రహాము గారితో తెలియజేస్తూ ఉన్నారు, ఈ సంతానము తనది కాని దేశములో వారికి దాసులవుతారు, అక్కడ 400 సంవత్సరాలు ఉంటారు. ఆ తర్వాత నేను వారిని విడిపించినప్పుడు మహా ఆస్తితో వారు ఆ దేశంలో నుండి బయటకు వస్తారు, ఇది జరగబోతుంది అని దేవుడు చెప్పిన వారుగా ఉన్నారు. ఈ వాగ్దానము అబ్రహాము గారికి చేసిన వాగ్దానము సుమారు 1000 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఎందుకు అని అంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు, వాగ్దానము చేసిన వాడు సృష్టికర్త అయిన దేవుడు, వాగ్దానము చేసిన వాడు ఇశ్రాయేలీల దేవుడు, వాగ్దానము చేసిన వాడు సజీవుడైన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చగలిగిన దేవుడు. కనుక ఆయన 1000 సంవత్సరముల తర్వాత అబ్రహాము గారికి చేసిన వాగ్దానమును నెరవేర్పులోనికి తీసుకుని వస్తూ ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటికి తీసుకుని వచ్చిన వారుగా ఉన్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని తీసుకొని వచ్చిన వారుగా ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే వాగ్దానం చేశారు. ఇశ్రాయేలీల విషయంలో ఒకటి కనబడుతుంది, వాగ్దానం చేశాడు దేవుడు, ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత వారు సుక్కోతుకు వచ్చిన తర్వాత వారు ఏతాములో దిగారు. ఆ రోజు ప్రారంభమైంది పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. అలాగే వారు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన తర్వాత 2వ నెల 15వ దినమున సీను అరణ్యంలోనికి వచ్చారు. అప్పుడు వారు ఆహారం కావాలని అడిగినప్పుడు, సణిగినప్పుడు, గొణిగినప్పుడు దేవుడు మన్నాను కురిపించిన వారుగా ఉన్నారు. మన్నా ఎంతకాలం కురిపించారంటే 40 ఏండ్లు కురిపించారు. ఇంకా మనం గమనిస్తే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే వీరు కనాను దేశం చేరిన తర్వాత గిల్గాల్లోనికి వచ్చిన తర్వాత పస్కా పండుగ ఆచరించారు. ఆ తర్వాత దినమున వారు ఆ దేశ పంట తిన్నారు. ఆ తర్వాత మన్నా కురవడం ఆగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు తప్పులు చేస్తూ దైవ వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉంటే దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు, క్షమిస్తూ ఉన్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని ఆపివేయలేదు, మన్నాను కురిపించుట మానలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దావీదు గారు 103వ కీర్తనలో రాస్తారు, ఆయన కృపా సమృద్ధి కలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. ప్రియమైన దేవుని బిడలారా, తన వాగ్దాన బిడల కోసము ఆయన ఓర్పు, సహనము, శాంతి కలిగిన వారై, దీర్ఘశాంతము కలిగిన వారై వాగ్దాన నెరవేర్పు కొరకు అవిధేయులైన వారిని ఓర్చుకొని వారికి ఏమీ తక్కువ కాకుండా వారిని నడిపించారు, కనాను దేశం చేర్చారు. దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, దేవుడు అంటూ ఉన్నాడు, ఒక వాగ్దానం నేను ఇచ్చాను అంటే నువ్వు పడుతూ ఉన్నా, లేస్తూ ఉన్నా, నీకు ఎప్పటికప్పుడు శిక్ష వేస్తూ, నీకు మారు మనసు కలిగి నా వైపు తిరిగేటట్టు చేస్తూ, నిన్ను మాత్రం కానాను దేశమైన పరలోక రాజ్యానికి నేను చేరుస్తాను, మహిమేఘం ఎక్కడానికి తగిన సిద్ధబాటు నీకు ఇస్తాను గనుక నా వాగ్దానం వైపు చూడండి అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గారిని జ్ఞాపకం చేసుకుంటే, దావీదు గారు బాలుడుగా ఉన్నప్పుడే
సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు అభిషేకం చేసిన వారుగా ఉన్నారు. అభిషేకం చేసిన తరువాత ఆయన యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో గొల్యాతు యొక్క తలను నరికారు, కోసుకొచ్చారు. అలాగే సౌలు యొక్క సైన్యంలో చేరారు. ఆ తర్వాత యుద్ధంలో ప్రజలు పొగిడిన దానిని బట్టి సౌలుకి అసూయ వచ్చింది. అప్పటి నుండి దావీదు గారిని చంపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. సుమారు దావీదు గారి జీవితంలో కూడా 13 సంవత్సరములు ఆయన వెంటాడుతూనే ఉన్నారు సౌలు గారు. సౌలు వెంటాడుతూ ఉన్నప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అరణ్యాల్లోనూ ఆహారం లేకుండా విశ్రాంతి లేకుండా పరుగులెత్తుతూనే ఉన్నారు. శత్రువు దాడి నుండి పరుగులెత్తుతూనే ఉన్నారు. తన జీవితం అంతా ప్రయాసపడుతూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు 30 సంవత్సరంల వయసు వచ్చినప్పుడు ఆయన ఏలడము ప్రారంభించిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకం నీకు ఉండవచ్చు, దేవుని పిలుపు ఏర్పాటు నీకు ఉండవచ్చు. అభిషేకం ఉన్నంత మాత్రాన వెంటనే అన్ని పనులు జరగవు. దేవుడు శ్రమ రాణిస్తారు. శ్రమను మనం ఓర్చుకోవాలి, శ్రమను మనం తట్టుకోవాలి. శ్రమను ఓర్చుకున్న ద్వారా దేవుడు మనలో ఉన్న దుర్గుణాలన్నీ కరిగిపోయి మనము పరిశుద్ధమైనటువంటి బంగారంగా తయారయ్యేటట్లు చేస్తాడు. ఈ శ్రమల ద్వారా మనలో ఉన్న స్వనీతిని త్రుంచివేస్తాడు. ఈ శ్రమల ద్వారా మనలో ఉన్నటువంటి అహంకారమును, సమస్తమైన దుర్గుణములను తీసి పారవేసి శుద్ధమైన పరిశుద్ధమైన సేవకునిగా, విశ్వాసిగా, రాకడ విశ్వాసిగా దేవుడు చేసేవారై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఓ సేవ చేస్తూ ఉన్న సేవకుడా, సేవకురాలా, దేవుడు నిన్ను పిలవగానే అన్నీ సమకూర్చి నీకేం పెట్టడు. ఇన్స్టెంట్ కాఫీ లాగా, ఇన్స్టెంట్ ఇడ్లీ పొడిలాగా ఇన్స్టెంట్గా దేవుడు ఏమీ చేయడు. దేవుడు అభిషేకము ఇచ్చిన తర్వాత, పిలుపు ఇచ్చిన తర్వాత కొంతకాలము దేవుడు శ్రమలు రాణిస్తాడు. శ్రమలను అలాగా అనుమతిస్తాడు. ఆ శ్రమల ద్వారా శుద్ధమైన వారముగా, పరిశుద్ధమైన వారముగా, ఓర్పు ఓపిక కలిగిన వారముగా మనం ఉండేటట్లు దేవుడు చేస్తారు. తద్వారా అసలైన విశ్వాసము, అసలైన భక్తి, అసలైన భక్తుల వరుసలోనికి మనం చేరుతాం. అప్పుడు గొప్ప ప్రార్థనలు చేస్తాం, గొప్ప ప్రసంగాలు చేస్తాం, గొప్ప జీవిత సాక్ష్యం కలిగిన వారముగా ఉంటాం. సంఘ బిడలు అన్యులైన వారు శోధనలు, బాధలు చెప్తూ ఉన్నప్పుడు మన హృదయం స్పందిస్తుంది. మనము చక్కగా వారి కొరకు ప్రార్థన చేయగలుగుతాం. కాబట్టి వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. వాగ్దానము సమయం వచ్చినప్పుడు నెరవేర్పులోనికి తీసుకొని వస్తాడు గనుక భయపడకూడదు, కలవరపడకూడదు, దిగులు పడకూడదు. దేవుని వాగ్దానం వైపే చూడాలి. వాగ్దానం నెరవేర్చే దేవుని వైపు చూసి ఓపికతోనూ సహనంతోనూ కనిపెట్టుకొని ఉంటే తప్పకుండా మనము అబ్రహాము వలె, దావీదు గారి వలె, యోసేపు గారి వలె వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం. దేవుని యొక్క రాజ్య వారసులుగా ఉంటాము. అట్టి భాగ్యము, ధన్యత పరిశుద్ధాత్మ తండ్రి మనెల్లరికూ అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన తండ్రి, మీకు స్తోత్రములు. వాగ్దానం చేసిన నీవు నమ్మదగిన వాడు, నెరవేర్చు దేవుడు అయి ఉన్నావు గనుక వాక్యం వింటూ ఉన్న వీరందరూ వారికి మీరు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని అందులో నిలిచి ఉండగలిగిన భాగ్యము, ధన్యత, విశ్వాసము, ఓపిక, ఓర్పు, సహనము దయచేసి దీవించుమని వాగ్దానములకు నెరవేర్పు ఇవ్వగలిగిన యేసునామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. రక్షకుడిని పంపిస్తానని వాగ్దానం చేసిన తండ్రి అయిన దేవుని ప్రేమ, వాగ్దాన పుత్రుడుగా ఈ లోకంలోనికి వచ్చి ప్రాణం పెట్టిన కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, వాగ్దాన పుత్రుడిగా అందరి అంతరంగంలో నివాసం ఉండి అందరినీ రెండవ రాకడకు సిద్ధం చేస్తూ పరిశుద్ధులుగా జీవించినట్లు నడిపించుచూ ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము వాక్యం వినుచున్న మీకెల్లరికూ అనుగ్రహించి వాగ్దాన నెరవేర్పును ఓపికతో కనిపెట్టుకోగలిగిన భాగ్యము, ధన్యత ప్రభువు మీకెల్లరికూ అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి